భూ హక్కు చట్టానికి వ్యతిరేకంగా న్యాయవాదులు ఉద్యమాలను ఉధృతం చేస్తున్నారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా భూ హక్కు చట్టం ఉందని, దీన్ని ప్రభుత్వం తక్షణమే రద్దు చేసే వరకు ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్న న్యాయవాదులు ప్రజల్లో దీనిపై చైతన్యం వచ్చేలా కృషి చేస్తున్నారు. చట్టాన్ని తీసుకొచ్చి ప్రజల ఆస్తుల రక్షణకు భంగం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తూ జిల్లా కోర్టు వద్ద రాస్తారోకో నిర్వహించి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రముఖ న్యాయవాది గిరిధర్ చొరవతో కరపత్రాలను పంపిణీ చేసి ప్రజలపై ఈ చట్టంపై అవగాహన కల్పించారు. ప్రభుత్వం తక్షణమే ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కోర్టులో కానీ ప్రభుత్వంతో కానీ పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కావున ఆ విధంగా చేసి మన భూములు మనం మీ ప్రజల కోసం మన కోసం వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళ విధులు కూడా బహిష్కరించారు. వాళ్ళకి వచ్చిన ఇచ్చారు కానీ అప్పీలింగ్ పవర్స్ ఇవ్వలేదు. అంటే మీరు పూర్తి న్యాయం హైకోర్టుని కూడా చేరుకున్నా కూడా మీకు పనులు దొరకదన్నమాట. ఇంకొక అసలే ఈ రోజున ఏ యాక్ట్ కానీ ఏ చట్టం కానీ ఏదైనా ఆ సమాజ న్యాయ సూత్రాలు మరియు సిద్ధాంతాలు డాక్ట్రిన్స్ వల్ల ఏ న్యాయ సూత్రాలు తెలిసిన వ్యక్తి టైటిలింగ్ ఆఫీసర్గా కానీ అప్పీలేట్ అథారిటీగా కానీ ఉండాల్సిన అవసరం లేదంట. ఏ రెవెన్యూ ఎవరైనా ఏ పొలిటికల్ సమాజ న్యాయ సూత్రాలు సిద్ధాంతాలను తెలుసుకున్న వ్యక్తి కూర్చోవలసిన ప్రదేశంలో కూర్చోవలసిన కుర్చీలో ఒక పొలిటీషియన్ ని లేదా ఒక పొలిటిక్స్ ద్వారా వచ్చింది. ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. మరొక విషయం తెలియజేస్తున్నాను. మా సోదరులు కొంతమంది సత్యనారాయణమూర్తి గారు మా మిత్రులు మా సీనియర్ గారు సత్యనారాయణమూర్తి గారు సత్యనారాయణమూర్తి గారు ఈ కాన్సెప్ట్ ఆవిష్కరిస్తున్నారు. ఇది గ్రాండ్ సక్సెస్ అయి ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజలందరికీ ఈ ఉద్యమం తప్పకుండా సక్సెస్ అవుతుంది. గవర్నమెంటే కాదు అందరూ కూడా దిగొచ్చి ఈ యాక్ట్ రిపీల్ చేస్తారు. చట్టాన్ని తీసుకొచ్చి ప్రజల ఆస్తుల రక్షణకు భంగం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తూ జిల్లా కోర్టు వద్ద రాస్తారోకో నిర్వహించి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రముఖ న్యాయవాది గిరిధర్ చొరవతో కరపత్రాలను పంపిణీ చేసి ప్రజలపై ఈ చట్టంపై అవగాహన కల్పించారు. ప్రభుత్వం తక్షణమే ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఇదైనా సరే ప్రజలకి మద్దతు కోసం ఏం చేస్తున్నాం, అందుకోసమే తెచ్చిన చట్టాన్ని ఏ రాష్ట్రంలో రాకుండా మన రాష్ట్రంలోనే తెచ్చిన చట్టాన్ని ఒక దుర్మార్గపు ఆలోచనతో తెచ్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని ఒక దుర్మార్గపు ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన సమస్యలు ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకొని ప్రతి ఒక్క ప్రజలు కూడా న్యాయవాదులు మాట్లాడుతుంది. విశాఖపట్నం భారతదేశం ముందని ఈరోజు ఇక్కడ ఈ శిబిరంలో సీనియర్ న్యాయవాదులు ఉన్నారు. అలాగే ప్రత్యేకంగా ఏదైతే ఇప్పుడు నిరసన తెలియజేస్తున్నామో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పూర్తి స్థాయిలోని రద్దు చేయాలని చెప్పి రిపీల్ చేయాలని చెప్పి ఈ యాక్టివేషన్ కోసం ఏర్పాటైనటువంటి ఒక స్టీరింగ్ కమిటీ ఉంది. దాని కన్వీనర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. సో ఇలా బార్ అసోసియేషన్ సెక్రటరీ గారు, సీనియర్ అడ్వకేట్స్, మిగతా న్యాయవాదులు అందరం కూడా ఈరోజు ఈ శుభ్రమవుతూ ఉన్నాం. అయితే ఈరోజు వరకు న్యాయవాదులు తరఫున మీ అందరికీ ప్రెస్ ద్వారా చాలా విషయాలు తెలియజేశాం. అయితే ఈరోజు మరికొంత ప్రజలు అంటే ఇంకా ఏవైతే కొన్ని విషయాలు ఉన్నాయో వాటిని కూడా ఈరోజు కంటిన్యూషన్గా
మేము వీటిని మీకు ముందుకు తేవాలన్న ఉద్దేశంతో మరొక విషయాన్ని నేను తెలియజేయాలనుకుంటుంది ఏంటంటే ఈరోజు వరకు అర్థం గురించి మాట్లాడడం, అలాగే రకరకాల చట్టాలు సృష్టించి ఎలా నష్టపోతారనేది మాట్లాడడం, అలాగే ప్రభుత్వం చట్టాన్ని ఎలా దుర్వినియోగం చేయబోతుంది అనేటువంటి గురించి మాట్లాడాం. అయితే ఈరోజు చెప్పేది ఏంటంటే ఈ దేవాదాయ భూములు ఏవైతే ఉన్నాయో ఎండోమెంట్ ల్యాండ్స్ కూడా ఈ రోజు వరకు అర్బన్లో కూడా అంటే విశాఖపట్నం ఉదాహరణకి తీసుకుంటే దయచేసి ఇది ప్రజలందరికీ బాగా అందుబాటులోకి వెళ్లాల్సిన విషయం. ఇది వెంకటేశ్వరం మెట్టు ఉంది, అలాగే చాలా ప్రాంతాలు ఎండోమెంట్ ల్యాండ్స్ కింద వాళ్ళకి టైటిల్స్ అలాగే వాళ్ళకి ట్యాక్స్ అసెస్మెంట్ ఉన్నప్పటికీ కూడా వాటిని గుర్తించి బిల్డింగ్ పర్మిషన్స్ గట్ట ఇవ్వకుండా వాళ్ళని చాలా వేధింపులకు గురి చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరినీ నోటీసులు ఇచ్చి చాలా వరకు ప్రభుత్వం గత సంవత్సరం అంతా కూడా బెదిరించారు. అలాగే ల్యాండ్ సీలింగ్, అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్, సీలింగ్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1976 ఏదైతే ఉందో ఆ చట్టం కింద పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సెక్షన్ 10 కింద ఏవైతే దఖలు పడ్డాయో ఆ భూముల్లోని ఉన్న వాళ్ళని కూడా అంటే ఆక్యుపేషన్లో ఉన్న వాళ్ళని కూడా ఖాళీ చేయించి పెద్ద వాళ్ళకి దఖలు పరిచేలా చేశారు. వాటిని ఇప్పుడు మళ్ళీ నోటీసులు ఇచ్చి వాళ్ళని కూడా బెదిరిస్తున్నారు. అందువలన ఇదే కాకుండా గ్రామ ప్రాంతంలోని ఎంతో కాలంగా ఎంతో మంది నివసిస్తున్నారు. అలాంటి వాటి మీద కూడా ఈరోజు ఈ చట్టం తాలూకా ఇంపాక్ట్ ఉంటుంది. అలాగే గ్రామాల్లోని గ్రామ ప్రాంతాల్లోని ఉన్నవాళ్ళే కాకుండా రైతులకు కూడా ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే కౌలు రైతులు ఎవరైతే ఉంటారో ఆ కౌలు రైతుల విషయంలోని గత 10 ఏళ్లుగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. కౌలు రైతులు నష్టపోతున్నారు. వాళ్ళకి కౌలు రైతులకి వాళ్ళ తాలూకా పేరు రెవెన్యూ రికార్డులు నమోదు అవ్వకపోవడం వలన అది కేవలం వాటి ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే బెనిఫిట్స్ వస్తున్నాయి. బీమా పథకాలు కూడా ఈ కౌలు రైతులకి వర్తించుకోలేదు. ఇప్పుడు ఈ యాక్ట్ వల్ల పూర్తిగా అసలు వాళ్ళకి అప్పుడు ఉన్న కొన్ని బెనిఫిట్స్ కూడా పోయే అవకాశం ఉంది. కాబట్టి దీనివల్ల ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏదైతే ఆబ్జెక్ట్స్ అండ్ రీజన్స్లోని లిటిగేషన్ తగ్గించడమే ఆబ్జెక్ట్ అని ఏదైతే చెప్తున్నారో దీనివల్ల లిటిగేషన్ మరింత పెరుగుతుంది తప్ప లిటిగేషన్ తగ్గదు. అలాగే కోర్టుని పరిధి లేకుండా చేసినంత మాత్రాన ఈరోజు ఈ లిటిగేషన్ అనేటువంటిది కంట్రోల్ అవ్వదు. అందువల్ల ప్రభుత్వానికి మరోసారి మేము డిమాండ్ చేసింది ఏంటంటే ఈ చట్టం రాజ్యాంగబద్ధమైనది కాదు. అలాగే ఏదైతే లెజిస్లేటివ్ సిస్టమ్ అవుతుందో అందులోకి ఈ చట్టం పనిచేయదని చెప్తూ ఇది రిపీల్ చేయకపోయినట్లయితే ఈ చట్టం పనిచేయకుండా స్తంభించేలా చేస్తామని కూడా తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ప్రజలకి సౌలభ్యంగా అర్థం అవడం కోసం వాళ్ళకి ఈ చట్టం గురించి అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023 అనేటువంటిది ఎలా ఈ చట్టం ప్రజల నిధులు ఎదుగుబడింది, ప్రజలు ఎలా నష్టపోతారు అనేటువంటిది ఈజీగా అర్థం అవడం కోసం వాళ్ళకి తెలుగులోని ఒక చక్కని ఒక పాంప్లెట్ అనేటువంటి తయారు చేసి ఈరోజు ప్రజలకు అందించడం జరిగింది. అలాగే ఇలాంటి పాంప్లెట్స్ మిగతా వివరాలతో తయారు చేస్తూ మొత్తం రాష్ట్రంలోని ప్రజలందరికీ అందించేలాగా యావత్ రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా బార్ అసోసియేషన్ పోరాడుతుంది. అలాగే ఈ పాంప్లెట్సే కాకుండా ఇంకా మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా ఈ వివరాలన్నీ కూడా ప్రజలను ఉంచుకోవాలని తెలియజేస్తున్నారు. నల్ల చట్టం అంటే ప్రజల తాలూకా హక్కుని ప్రజలకి ఏవైతే రాజ్యాంగం కల్పించిందో మన రాజ్యాంగంలో ప్రజలకి ఏడుగురే ఎక్కువ ఫ్రీగా మాట్లాడే ఫ్రీగా తిరిగే హక్కు, తన ఇష్టం మతం తీసుకునే హక్కు, తన ఇష్టం పని చేసుకునే హక్కు, ఇలాంటివన్నీ ఫండమెంటల్ ఉంది. ఇది ఎందుకు ఇలాంటి చట్టం చేశారన్నది ఇప్పుడు కూడా నాకైతే అంతుపట్టట్లేదు, ఏ అడ్వకేట్కి కూడా అంతుపట్టట్లేదు. సంఘటన తెలుసు నాకు, అవి మీకు సంబంధించిన కొన్ని విషయాలు మనం చేయాలి. గతంలో ఈ ఉద్యమం ఉద్యమతో రూపం దాలుస్తుంది. మనకి నాయకుడు సీనియర్ బార్ కౌన్సిల్ మెంబర్ కృష్ణమోహన్ గారు ఎస్ అంటే ఎస్ అంతేనా కృష్ణమోహన్ గారు వచ్చిన తర్వాత ఈ రోజు ఈ ఉద్యమానికి మంచి స్ఫూర్తి వచ్చింది. ఆయన్ని కూడా
ఈ రోజు పాంప్లెట్ రిలీజ్ చేస్తున్నారు. ఈ చట్టం ఎంత వ్యతిరేకమైందో ఆయన చాలాసార్లు అందరూ మధ్యలో చెప్పారు. ఈ